నమస్తే పబ్లిక్, వెల్కమ్ టు డిజిటల్. అవులా పబ్లిక్, మనం ఇప్పుడు ఏ ఊరికి పోయినా దేవుళ్ళ దగ్గరికి పోయినా కూడా ఆర్టీసీ బస్సులోనే ఎక్కుతాం పోతాం కదుల్లా. ఎందుకంటే టికెట్ రేటు తక్కువ ఉంటుంది కాబట్టి. అట్లనే మంచిగా నిమ్మలంగా కూర్చొని పోవచ్చని ఎటు పోయినా కూడా ఆర్టీసీ బస్సులోనే పోతాం అందరు కదా. అప్పుడు కండక్టర్ దగ్గర బస్సు ఎక్కగానే టికెట్ తీసుకుంటాం అందరం కదా. టికెట్ తీసుకోకపోతే మళ్ళీ ఫైన్ పడదు, పోలీసులు పట్టుకోరు కదా, అందుకని టికెట్ తీసుకుంటాం. ఇక కొంత మోతవారులేమో టికెట్ తీసుకోకుండానే ప్రయాణం చేస్తారు ఎవరికి తెలియకుండా. అయితే ముచ్చట ఏంటంటే, టికెట్ తీసుకున్నప్పుడు మనం ఎక్కువ పైసలు ఇస్తాం కదా, ఓ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, అంటే పోయిన జాగాని బట్టి మనం ఇస్తాముల్లా కదా. అయితే కండక్టర్ దగ్గర చిల్లర లేకపోతే మనం తీసుకున్న టికెట్ వెనకాల మనకు ఇంకా ఎంత చిల్లర రావాలనో లేదా డబ్బులు గదేనుల్లా, సరేనా, ఎంత డబ్బులు రావాలనో టికెట్ వెనకాల పెన్నుతో రాస్తారు కండక్టర్లు కదా. కొంతమంది ఆ డబ్బులు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అదేనుల్లా మర్చిపోయి అట్లనే వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికో దేవుళ్ళ కాడికో ఏడుకో ప్రయాణం చేసే వాళ్ళు తీసుకోకుండానే మర్చిపోయి పోతారు. అయితే అట్లా టికెట్ వెనకాల రాసిన డబ్బులు మనం మర్చిపోయి తీసుకోకపోతే అప్పుడు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే మనకు రావాల్సిన డబ్బులు మనకు ఫోన్పే చేస్తారటనుల్లా. అబ్బా వెన్నెలా, నిజమా? అవును కానీ ఏ నెంబర్కి ఫోన్ చేయాలి వెన్నెలా అని అంటారా? ఇక నెంబర్ ఏంటిదంటే మంచిగా రాసుకోండి, 040694400. విన్నారు కదా, 04069440000. ఇగో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఇంకా ఎన్ని పైసలు రావాలనో అధికారులను అడిగితే వాళ్ళు తక్కువ ఫోన్పే చేస్తారంటనుల్లా. నిజమే, మస్తు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అయితే. అయ్యో మా పైసలు మర్చిపోయినామే, ఇప్పుడు ఎట్లా రో దేవుడా అని రంది పడకుండా గా నెంబర్కి ఫోన్ చేసి మంచిగా పైసలు రప్పించుకునే ప్రయత్నం చేసుకోవాలి, సరేనా.